పరమపిత, పరమాత్మ, పరమేశ్వరుడు మన తండ్రి, అందరికీ తండ్రి, సర్వ ఉత్పాదకుడైన పరమాత్మ ప్రభువు. కబీర్ సాహెబ్ గారు, కబీర్ గారు వీరు పరమ అక్షర సకల సృష్టి రచనాకారులు. ఇంకా పుణ్యాత్ములారా, మీ యందు దయ చూపించారు ఆ దీన దయాళువు. మీకు ఈ తత్వజ్ఞానాన్ని బోధపరిచారు, మీ వరకు చేర్చారు. మీ వరకు ఈ తత్వజ్ఞానాన్ని చేర్చేటందుకు ఆ పరమేశ్వరుడు ఎంతెంత కష్టాన్ని భరించారో, మీ వరకు చేరవేసేటందుకు ఆ పరమాత్ముడు విభిన్నమైన వేషాలు ధరించారు. ఇక మీరందరూ ఈ కాలుని మొత్తమందుని ఎంత తాగారంటే, ఈ కాలుని యొక్క నకిలీ సుఖాలను, ఈ అబద్ధపు సుఖాల మత్తులో మీరు భగవంతుని గుర్తించడం మర్చిపోయారు. పరమేశ్వరుడు అంటారు, "मैं रोवत हूँ सृष्टि को, सृष्टि रोवे मोहे, गरीबदास इस वियोग को समझ न सकता कोई." మన తండ్రి అంటారు, మన భగవంతుడు అంటారు, మీకోసం నేను దుఃఖిస్తున్నాను, మీకోసం నేను వెదుగులాడుతున్నాను. మీరు తప్పుడు స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏ జీవుడు సుఖంగా లేడు. సుఖమనే వస్తువే లేదు. ఇంకా మీరు ఇక్కడ సుఖాన్ని వెతుకుతున్నారు. ఇంకా సుఖాన్నిచ్చే భగవంతుని కోసం వెతుకుతున్నారు. వారి కోసం రోదిస్తున్నారు, తపిస్తున్నారు. నేను నీ కోసం రోదిస్తున్నానెందుకంటే నేనే ఆ పరమాత్మను. నేనే నీ జనకుడిని. నేనే నీ తండ్రిని. మీరంతా ఇటువంటి పొరపాటు చేశారు. ఈ కాలుడనే కసాయి దగ్గర ఇక్కడ ఇరుక్కున్నారు. ఒకరి కొడుకుని చంపుతున్నాడు, ఒకరి కూతురిని చంపుతున్నాడు, ఇంకొకరి అల్లుడు చనిపోతున్నారు, ఒకరికి క్యాన్సర్ వస్తుంది, మరొకరికి కాళ్ళు జగుతాయి, ఇంకొకరికి క్యాన్సర్ ఉంటుంది, ఇంకొకరు కుష్ఠవ్యాధిని అనుభవిస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు అనుకుంటారు మనం బాగున్నాము. ఇలా మీరు రోగరహితమైనప్పటికీ రేపు మృత్యు సంభవిస్తుంది. మళ్ళీ గాడిదవై పుడతారు. ఇంకేమిటి బాగుండటం? ఇందుకోసమే పరమాత్ముడు జ్ఞాపకం చేస్తారు, కబీర్ ye మాయా అట్పటి సబ్ గట్ ఆన్ అడి, కిస్ కిస్ కో సమఝాऊं యాప్కు ఏ భాంగ్ పడి. పరమాత్ముడు అంటారు, ఎవరెవరికి తెలియచేయను? ఈ కాల భగవానుడు ఈ నకిలీ సుఖాల ఒక బావి లోపల 1, 2, 3 క్వింటాళ్ల మత్తుమందును కలిపివేస్తే ఎవరైనా ఆ బావి నీటిని 1000 మంది తాగితే, తాగిన తరువాత వాళ్ళందరిది ఒకే విధమైన గతివిధి, ఒకే విధమైన భాష, ఒకే విధమైన నడక ఉంటుంది. ఎందుకంటే వారందరికీ ఆ మత్తెక్కింది. ఈ కాలభగవానుడు ఈ త్రిగుణమయమైన మాయను ఎంత ఎంత మోతాదులో వేశాడంటే మీలో, మీ అందరికీ ఇంత మత్తు ఎక్కింది దీనివల్ల. ఎలాగైతే ఒకరి దగ్గర పెద్ద ఇల్లు, భవంతి ఉంటుందో, కారు ఉంటుందో, అదే అతనికి మత్తు. అతడెంతో ఆనందపడతాడు. ఇంకా ఇది మర్చిపోతాడు, ఆ బాలకునికి రేపు మృత్యువు సంభవిస్తుంది. ఈ కారు, భవనము వెంట రావనే బుద్ధి మీకెందుకు రాదు? పరమాత్ముడు ఏం గుర్తు చేయాలనుకుంటున్నాడంటే, ఏ సుఖాలని మీరు ఇక్కడ వెతుకుతున్నారో మీకు సత్యలోకంలో దొరుకుతాయి. ఇక్కడ మీకు 2 కార్లు ఏర్పాటు చేసుకున్నా 36 తల్టాలు పడి, మళ్ళీ ఇంజన్‌లో ఏదైనా ఆటంకము, తీగలు, పెట్రోల్ పోయించాలంటే జేబులు వెతుక్కోవాలి. సత్యలోకానికి పదండి, విమానం దొరుకుతుంది. మీకు విమానం దొరుకుతుంది. ఇంకా మీరు మనసులో తలుచుకుంటే ఒక్క సెకండులో ఎగిరిపోవచ్చు ఎక్కడికైనా మీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి. ఎటువంటి డబ్బు ఖర్చు కాదు. అన్ని వస్తువులు ఉచితంగా లభిస్తాయి. అన్ని సుఖాలు లభిస్తాయి. మీకెప్పుడూ మృత్యువు సంభవించదు. మీకు ఇటువంటి పరివారమే సత్యలోకంలో కూడా ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళని మూర్ఖుల్నిగా చేస్తుండేవారు నకిలీ సంతులు. అయితే అక్కడ ప్రకాశమే ప్రకాశము, చైతన్యమే చైతన్యం. ఆత్మ వాటిలో ఎలా కలుస్తుందంటే, ఎలాగైతే నీటి చుక్క సముద్రంలో లాగా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఇక్కడి సుఖదుఖాలు ఇవే చాలు. వాళ్ళకి తెలివి లేనే లేదు. జ్ఞానం అసలే లేదు. వారికి స్వానుభవం లేదు.
అందుకే వారి సాధన సరైనది కాదు, జ్ఞానము సరైనది కాదు. వాళ్ళు కాలుని ప్రేరేపించుడు. కాలుని పంపగా వాళ్ళు వచ్చారు. అయితే పరమాత్మను మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, జూఠే సుఖ్ కో సుఖ్ కహే యే మాన్ రహా మనమోద్, యే సకల్ చబీ నా కాల్ కా, కుచ్ ముఖ్ మే కుచ్ గోద్. పుణ్యాత్ములారా, మీరు చూస్తున్నారు కదా, ఎక్కడో భూకంపం వస్తుంది. వేలు లక్షల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. ఇతర ప్రాణులదైతే లెక్కే లేదు. ఎక్కడో ఒక చోట ఫ్లడ్స్ వస్తాయి. గ్రామానికి గ్రామమే కొట్టుకుపోతుంది. వేల సంఖ్యలో వ్యక్తులు చనిపోతారు. ఇంకా వాళ్ళ ఇళ్లను వాళ్ళు అక్కడి సాంసారిక సుఖాన్ని కూడగట్టుకోవటంలోనే జీవితాన్ని వెచ్చిస్తారు. వాళ్ళ దృష్టంతా కేవలం దాని మీదే కేంద్రీకృతమై ఉంటుంది. భవంతి కొనాలి, కారు కొనాలి, ఫ్లాట్ కొనాలి, ఇంకో 2 భవంతులు కట్టాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, ఒక ఫ్యాక్టరీ కట్టాలి. ఉద్దేశ్యం మనీ మేకింగే ఉంటుంది. పరమాత్ముడు అంటున్నారు, మీరు పిల్లలాటలు ఆడుతున్నారు. మీకందరికీ జ్ఞానం లేదు. అందుకే ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్క క్షణంలో పిడుగుపడవచ్చు, ఏమైనా జరగచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ స్థిరంగా ఉండాలనుకుంటున్నారా? ఇలాంటి మురికి లోకంలో ఇది తత్వజ్ఞానం లోపించడమే. ఎప్పుడైతే మీకు తత్వజ్ఞానం కలుగుతుందో, మీ మానసిక వ్యవస్థ వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు తత్వజ్ఞానం కలుగుతుందో, మీ మానసిక స్థితి మారిపోతుంది. మీ ఉద్దేశ్యాలు మారిపోతాయి. పరమాత్ముడు వచ్చి మనకు గుర్తు చేస్తారు. మీరే ఆలోచించుకోండి. మీకు మృత్యువు వచ్చే తీరుతుంది. ఈ భూమండలానికి రాజైనా సరే, పేదవాడైనా, ధనికుడైనా సరే, వ్యక్తులెవరైనా గాని మరణం తప్పదు. ఇంకా మీరు జీవితాంతం ఏవైతే కూడబెట్టుకున్నారో అవి మీతో పాటు వెళ్ళవు. ఇదైతే యూనివర్సల్ ట్రూత్. మీకందరికీ తెలుసు. అయితే పుణ్యాత్ములారా, సరే, పూర్వజన్మ పుణ్యం వలన ఇప్పుడు మీకు ఏ వస్తువులు దక్కాయో ఇది అర్థం చేసుకోండి. ఇవి మీవి కావు. మీరొక రెస్టారెంట్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఎలాగైతే ధనికుడైన వ్యక్తి, ధనవంతుడైన సేటు మంచి రెస్టారెంట్‌లోకి వెళ్ళి తాను 1, 2, 3, 4 ఎలాగైనా పగలు రాత్రుళ్ళు గడుపుదామనుకుంటున్నారో, అయితే వారి దగ్గర ధనం అధికంగా ఉంది. అయితే హై క్లాసు, హై క్వాలిటీ రెస్టారెంట్ లోపల ఉంటున్నారు. అక్కడ సౌకర్యాలు బాగున్నాయి. సోఫా సెట్ ఉంది, పెద్ద మంచం ఉంది, టీవీ పెట్టారు, అన్ని వసతులు ఉన్నాయి. బెల్ కొట్టగానే బేరరొస్తాడు. ఏ వస్తువు కావాలన్నా దొరుకుతాయి తినటానికి, తాగటానికి. ఒక పేదవాడు సింపుల్ రెస్టారెంట్‌కి వెళ్ళాడు. అక్కడ సాధారణ మంచం ఉంది. ఇంకా సింపుల్ ఆహారం ఉంది. కొద్దిపాటి ఖర్చు వారికుంది. మరి ఇలాగే అర్థం చేసుకోండి మీరు. పేదవాడు ఎవరైతే ఉన్నారో అతడు సింపుల్ హోటల్‌లో ఉంటున్నాడు. ధనవంతుడైన వాడు పెద్ద హోటల్‌లో ఉంటున్నాడు. కానీ అక్కడి వస్తువులు ఎవరివి కావు. హోటల్‌లోకి వెళ్ళిన వ్యక్తికి తెలుస్తుంది, ఇక్కడి వస్తువులేవీ నీ సొంతం కావు. వాటిని కేవలం వాడుకోవచ్చు. అది నీ ఖర్చుతో. అయితే ఇది ఆ కాలభగవానుని హోటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇందులో మీ పుణ్యం కారణంగా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అది మీ పూర్వజన్మ సంపాదన. మీ జేబు నుండే ఖర్చవుతూ ఉన్నది. ఏ సౌకర్యాలు మీకు దొరుకుతున్నాయో వాటి వల్ల పుణ్యం తరిగిపోతుంది. పేదవాడు ఎవరైతే ఉన్నాడో సింపుల్ హోటల్‌లో ఉంటున్నాడు. ఒకడు గుడిసెలో ఉంటున్నాడు, ఒకడు సింపుల్ ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళు హోటల్‌లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజు ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? స్వదేశానికి వెళ్ళాల్సుంటుంది. హోటల్‌లో ఏ వ్యక్తి ఉంటాడంటే, ఎవరైతే విదేశాలకు వెళ్లారో తమ ఇల్లు వదిలి బయటకి. ఈ రోజు వరకు మీకిది తెలియదు. ఈ హోటల్‌ని వదిలిపెట్టి ఎటువైపు ప్రస్థానం కొనసాగించాలి. మీ డబ్బులు అయిపోగానే, మీ సమయం పూర్తి కాగానే అప్పుడు ఆ హోటల్ నుండి మీరు బలవంతంగా బయటకు నెట్టివేయబడతారు వీధిలోకి. మీరెక్కడికైనా వెళ్ళండి అంటూ. ఎప్పుడైతే మనం ఇంటి నుంచి బయటికి వెళ్తామో అలాగే ఏదో పని మీద, ఏదో వ్యాపకం మీద బయలుదేరటానికి ముందు మనం అక్కడ ఎక్కడ ఉండాలి? రాత్రికి బస ఎక్కడ చేయాలి? దాని ఏర్పాట్లు ముందే చేసుకుంటాము. మరి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే వ్యక్తి ఎన్నటికీ ఆలోచించడు మరణించాక నేను ఎక్కడికి వెళ్ళాలో. అయితే ఆ జ్ఞానము ఇప్పుడు మీకు ప్రాప్తిస్తుంది. ఇటువంటి సాధన మీరు చేసినట్లయితే
అయితే మీరు ఈ హోటల్‌లో ఉండండి. ఎవరెవరికి ఎటువంటి ఏర్పాట్లున్నాయో సరే. ధనవంతులైతే ఆ సౌకర్యాలను పొందండి. పేదవారైనట్లయితే ఆ ఇళ్లల్లో ఉండండి. ఇంకా ఇద్దరూ 2 రొట్టెలు తింటారు. పేదవాడైనా, ధనికుడైనా. ఒక మంచం మీదే పడుకుంటారు. 3, 3, 4, 4 మంచాల మీద పడుకోరు ధనికులైనా. ఒక మూలలో 10 గదుల భవంతి ఉన్నా, ఒక చోట ఉన్న ఒక గదిలో ఒకే మంచం 3.5 మూరలుండి, పరమాత్ముడంటారు, "క్యా చనావ మేండియా और लंबी भीत उसार గర్త సాడ్డే తీడాత్ గణాత పౌనే చార్." అంటే మీరు పడుకునేటందుకు ఇంత చెయ్యి, ఇది చెయ్యి. ప్రతి ఒక్క శరీరము తమ 3.5 మూరలు ఉంటుంది. 3.5 మూరలది. అయితే పరమాత్ముడంటారు, మీరు 20 గదుల భవంతిని కట్టినా, దానిలో 3.5 మూరలు బై ఒక బార. ఇంత మాత్రం చోటు చాలు. మిగిలిన భవంతిని నెత్తిన కొట్టుకో. ఏమవుతుంది దాంతో? సమయాన్ని పోగొట్టుకున్నావు. నీ జీవితం వ్యర్థం చేసుకున్నావు. చెప్పదలుచుకున్న దాని భావం ఏమిటంటే, సరే నీకు భగవంతుడు భవంతినిచ్చాడు. సౌకర్యాలిచ్చాడు పర్వాలేదు. కానీ ఇప్పుడు భవిష్యత్తుకు సిద్ధం చేసుకో. ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఒక ఉద్దేశాన్ని ఏర్పరచుకో. ఎన్నో జన్మలు గడిచాయి. మీరంతా ఇక్కడే కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు పరమాత్ముడు తెలియచేస్తున్నారు. మీరంతా ఇక్కడ ఈ కాలుడి కసాయి లోకంలో నివసిస్తున్నాడు. అతడు తన స్వార్థానికి మాత్రమే మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఎలాగైతే కసాయివాడు గొర్రెను పోషిస్తాడో పుణ్యాత్ములారా, మీ మీద 3 గుణాల ప్రభావం ఎంత బలంగా పడిందంటే, అయితే మీరంతా మీ పరివారాన్ని, మీ సంపత్తిని మీది అనే నమ్ముతూ ఉన్నారు. ఇంకా ఏం నమ్ముతున్నారంటే, మత్తులో ఉన్న మనిషి బురదలో పడ్డా, మురికిలో పడిపోయినా, లేదా మంచం మీద పడుకున్నా తనకు తెలియదు తానెక్కడున్నాడో. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఎటువంటిదంటే, ఇవన్నీ మనవే అని గట్టిగా నమ్ముతున్నాము. దీన్ని ఏమని అంటున్నారంటే, ఇప్పుడు మీరంతా కసాయి లోకంలో నివసిస్తున్నారు. ఇతడు మిమ్మల్ని తినివేస్తాడు. వంతుల వారీగా. ఏ ఒక్కరిని వదిలిపెట్టడు. ఒక కుటుంబంలోని ముగ్గురు మనుషుల్ని ఒక రోజులో భక్షిస్తాడు ఏదో ఒక దుర్ఘటనతో, లేదా ఇతర కారణాలతో గాని, జబ్బులతో గాని. అయితే మిగిలిన వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు మేము బాగున్నాము అని. ఎవరికైతే ఆ ఘటన జరిగిందో, అంతకుముందు వాళ్ళు కూడా మీరున్నటువంటి స్థితిలోనే ఉన్నారు. అయితే పుణ్యాత్ములారా, పరమాత్ముడు మీపై ఎంతో దయ చూపించాడు ఈ జ్ఞానాన్నిచ్చేందుకు. ఇంకా పరమాత్ముడు మీకు ఆ అవకాశాన్ని చెప్పాడు. ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడుండాలో. భగవద్గీత 15వ అధ్యాయం శ్లోకం నంబర్ 1-4లో ఏం చెప్పారంటే, తలక్రిందులుగా ఉన్న సంసార రూప వృక్షం. పైనున్న వేర్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్ణ పరమాత్మ అనుకోండి. ఇంకా క్రింద త్రిగుణ రూపమైన శాఖలున్నాయి. రజోగుణ బ్రహ్మ, సత్వగుణ విష్ణు, తమోగుణ శివుడు. ఇంకా ఏ సంత అయితే ఈ తలక్రిందులుగా ఉన్న సంసార రూప వృక్షం యొక్క విభాగాలన్నింటినీ వివరిస్తారో, కాండము ఏ భగవానుడు, ఈ సంసార రూప వృక్షం యొక్క వేర్లు ఎవరు, దేనితో అయితే ప్రపంచం పోషింపబడుతుందో, ఎవరా ప్రభువు, ఇంకా కొమ్మలెవరు, కాండమెవరు, మరియు ఆకులేమిటి. అయితే సహవేదవిత్ వారు తత్వదర్శి అయిన సంత్. తత్వదర్శి అయిన సంతుని పొందిన తర్వాత 15వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్పారు శ్రీమద్ భగవద్గీతలో. దాని తర్వాత పరమేశ్వరుని పరమపదాన్ని శోధించాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే సాధకుడు మళ్ళీ ఈ ప్రపంచంలోకి ఎప్పటికీ తిరిగి రాడో, ఏ పరమేశ్వరుడైతే సమస్త బ్రహ్మాండాల్ని సృష్టించాడో ఆ సంసార రూప వృక్షము విశ్వవ్యాప్త ప్రవృత్తిని కలిగి ఉంది. ఆ పరమాత్ముని పట్ల మాత్రమే భక్తి కలిగి ఉండు. ఇంకొకరొద్దు. గీతా జ్ఞానదాత ధర గురించి చెప్తారు 8వ అధ్యాయం 13వ శ్లోకంలో. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వివహరణ మామనుసమరణ్ ఏ పర్యాతి తదన దేహం సే అతి పరమాం గతిం. నా బ్రహ్మది ఓం అనేది ఒకటే అక్షరం. గీత యొక్క జ్ఞానము బ్రహ్మ చెప్తున్నాడు, ఈ కారుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణుని యందు ప్రవేశించి చెప్తున్నాడు. ఇంకా ఇలా అంటున్నారు, నా బ్రహ్మది ఓం ఒకటే అక్షరం. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లే ముందు దీన్ని ఉచ్చరిస్తూ, మరణించే సమయంలో దీన్ని ఉచ్చరించినట్లయితే దొరకవలసిన పరమగతి ప్రాప్తిస్తుంది. అంటే ఆ బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మలోకానికి వెళ్ళిన ప్రాణి కూడా వెనక్కి వస్తుంది. అధ్యాయం 8 శ్లోకం 16లో భగవద్గీత స్పష్టం చేసింది. అతడు కూడా పునరావృతిలో ఉన్నాడు. గీతా జ్ఞానదాత అంటారు 4వ అధ్యాయంలోని 5 మరియు 9 శ్లోకాల్లో.
గీత అధ్యాయం నంబర్ 2 శ్లోకం 12లో ఇంకా అధ్యాయం నంబర్ 10 శ్లోకం 2లో గీతా జ్ఞానదాత అంటారు, అర్జున నీవి నావి చాలా జన్మలు జరిగాయి, నీకు తెలియదు నాకు తెలుసు. దీనివల్ల స్పష్టమైనది ఏమిటంటే గీతా జ్ఞానదాత బ్రహ్మ, ఈ కాలుడు. ఇంకా గీతా అధ్యాయం నంబర్ 11 శ్లోకం నంబర్ 32లో స్వయంగా అంటారు, అర్జున నేను కాలుడను, కృష్ణుడిని కాదు. ఇప్పుడు ప్రకటితమయ్యాను. శ్రీకృష్ణుడైతే ప్రకటితమయ్యాను అని ఎందుకంటాడు? శ్రీకృష్ణుడైతే ముందుగా ఉపస్థితుడై ఉన్నాడు అర్జునుడితో, అతనికి సారథిగా. ఓ పుణ్యాత్ములారా, ఈ సద్గ్రంథాలు మన అమూల్యమైన రత్నాలు. దీన్ని మన ధర్మగురువులు అర్థం చేసుకోలేదు, చెడగొట్టారు. తప్పుడు జ్ఞానాన్ని బోధించారు మనకి. శ్రీకృష్ణుడినైతే సుప్రీం పవర్ అన్నారు. అయితే శ్రీకృష్ణుడు ఒక బ్రహ్మాండంలోని సత్వగుణ విభాగానికి మంత్రి అనుకోండి. ఇంకా ఇతని తండ్రి కారుడు ఈ బ్రహ్మాండంలోని ఒక ముఖ్యమంత్రి అనుకోండి. ఇంకా ఓవరాల్ కంట్రోలర్ అన్ని బ్రహ్మాండాల ప్రధానమంత్రి అనుకోండి, పరమాక్షర బ్రహ్మ అనుకోండి. వారు పూర్ణ పరమాత్మ. వారిని సాధన చేసేందుకు గీతా జ్ఞానదాత మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. గీత అధ్యాయం నంబర్ 18 శ్లోకం నంబర్ 62లో అర్జున నీవు సర్వభౌమములతో ఆ పరమేశ్వరుని శరణుకు వెళ్ళు. ఆ పరమేశ్వరుని కృపతో నీవు పరమశాంతిని, సనాతన పరమధామాన్ని ప్రాప్తించుకుంటావు. గీత 8వ అధ్యాయం శ్లోకం నంబర్ 1లో అర్జునుడు అడిగాడు, ఓ పరమాత్మ, మీరేదైతే 7వ అధ్యాయం 29వ శ్లోకంలో ఏ తద్భ్రం గురించి సమాచారం ఇచ్చారో, ఆ తద్భ్రంతో సుపరిచితమైన ప్రాణి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచితమైన, ఇంకా అన్ని కర్మలతో పరిచితమైన వ్యక్తి కేవలం జరామరణాల నుండి విముక్తి పొందే ప్రయత్నం చేస్తాడు. జరా అంటే ముసలితనం, మరణము అంటే చావు. జరామరణముల నుండి తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేస్తారో వారు ఆ తద్బ్రహ్మతో పరిచితులు. అంటే ఆ పూర్ణ పరమాత్మతో పరిచితమైతే, వారికి వారి శాశ్వత స్థానంతో పరిచితమైతే, అక్కడికి వెళ్ళాక ముసలితనం రాదు, వృద్ధాప్యం రాదు, మరియు మరణం సంభవించదు. 8వ అధ్యాయం 1వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు, కిం తద్బ్రహ్మ, ఆ తద్బ్రహ్మ ఎవరో చెప్పండి. ఇప్పుడు 8వ అధ్యాయం 3వ శ్లోకంలో గీతా జ్ఞానదాత ఈ కారుడు బ్రహ్మ, ఈ పరమ అక్షర బ్రహ్మ. అంటే గీతా జ్ఞానదాత కంటే వేరే ఒకరున్నారు, ఆ ప్రభువు, ఆ స్వామి, ఆ యజమాని. గీతా అధ్యాయం నంబర్ 4 శ్లోకం నంబర్ 32, 34లో స్పష్టం చేశారు. ఆ సచ్చిదానంద గణ బ్రహ్మ తన ముఖకమలం నుండి ఒక అమృత జ్ఞానాన్ని చెప్పి ప్రచారం చేస్తారు. ఆ సచ్చిదానంద గణ బ్రహ్మ వాడిలో ధార్మికానుష్ఠానాలు, ఆధ్యాత్మిక మార్గము, భక్తి విధి విస్తారంగా చెప్పబడింది. అదే తత్వజ్ఞానము. ఆ తత్వజ్ఞానాన్ని అర్జున నువ్వు తత్వదర్శులైన సంతుల దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకో. వారికి సాష్టాంగపడి కపటాన్ని విడిచిపెట్టి వారిని ప్రసన్నులను చేసుకున్నట్టయితే ఆ తత్వదర్శులైన సంతులు నీకు తత్వజ్ఞానం చెప్తారు. దీనితో తేలిపోయింది, గీతలో ఆ తత్వజ్ఞానం లేదు. అయితే గీతా జ్ఞానదాత కూడా ఈ తత్వజ్ఞానానికి అపరిచితుడు. అందుకోసమే ఈ దాసుని పంపించాడు పరమపిత. కబీర్ పరమాత్ముడు తత్వదర్శి అయిన సంతుగా మలచి. ఇప్పుడు ప్రసంగం ఏంటంటే గీతా జ్ఞానదాత 8వ అధ్యాయం 3వ మంత్రంలో వారంటారు పరమ అక్షర బ్రహ్మ. ఇంకా గీతా అధ్యాయం నెంబర్ 8, 5 మరియు 7 శ్లోకాల్లో తన సాధన చేయటానికి అంటున్నారు, నా భక్తిని ఆచరించు, నన్ను ప్రాప్తించుకుంటావు కానీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. పుణ్యాత్ములారా, ఎక్కడ యుద్ధం జరుగుతుందో అక్కడ శాంతి ఉండదు. ఇందుకోసమే గీతా జ్ఞానదాత అంటారు 18వ అధ్యాయం 62వ శ్లోకంలో, సర్వభావాలతో నీవు ఆ పరమేశ్వరుని శరణకు వెళ్ళు, ఆ పరమ అక్షర బ్రహ్మ శరణకు వెళ్ళు. వారి దయతో నీవు పరమశాంతిని, సనాతన పరమధామాన్ని ప్రాప్తించుకుంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాధకుడు ఎప్పటికీ ఈ ప్రపంచంలోకి తిరిగి రాడు. ఇప్పుడు గీతా జ్ఞానదాత గీత 8వ అధ్యాయం శ్లోకం నంబర్ 8, 9, 10లో అంటారు, ఆ సచ్చిదానంద ఘనబ్రహ్మను భక్తితో కొలిచే ప్రాణి సాధకుడు భక్తి యొక్క శక్తితో, యోగ బలం ద్వారా అంటే సాధనా బలం ద్వారా, భక్తి యొక్క బలంతో, ఆ మంత్రాల ద్వారా భక్తి ద్వారా సంపాదించిన బలంతో ఆ పరమాత్ముణ్ణి సచ్చిదానంద ఘన బ్రహ్మ అంటే పరమ అక్షర బ్రహ్మ ప్రాప్తం అవుతారు. తానైతే తన మంత్రాన్ని చెప్పాడు 8వ అధ్యాయం 13వ శ్లోకంలో. నా బ్రహ్మది కేవలం ఓం అని ఒకటే అక్షరం, నథింగ్ ఎల్స్. ఓం నమ శివాయ, ఓం భగవతే వాసుదేవాయ. ఇది మంత్రం కాదు. ఇవైతే పిల్లలు ఆడుకునే బొమ్మలు, తీయని గుడికలు. 17వ అధ్యాయం 23వ శ్లోకంలో గీతా జ్ఞానదాత కేవలం సంకేతపరిచాడు. ఆ సచ్చిదానంద ఘనబ్రహ్మను పొందేందుకు 3 మంత్రాలు జపం, నథింగ్ ఎల్స్, అది తప్ప ఏమీ లేదు. ఓం తత్ సత్ ఇతి నిర్దేశ బ్రహ్మణ త్రివిధ సమర్థ బ్రాహ్మణ తేన వేదాతయ్యగా విహితాపుర. ఎందుకంటే పరమాత్ముడు ప్రతి యుగంలోనూ వస్తారు.
మరింత సమాచారం కోసం జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా వ్రాయబడిన పవిత్ర పుస్తకాలు జ్ఞానగంగ, జీవించు మార్గం, గీతా ని జ్ఞాన అమృతం, అంధ శ్రద్ధా భక్తి, ప్రమాదం ఈ ప్రాణానికి పూర్తి ఉచితంగా పొందండి. మీ పేరు, పూర్తి చిరునామా మాకు వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ 9704301709.